హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, అందుకోసమే సంతకి వెళ్తున్నామండి హొసపేటకు. అంటే మా ఊరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సండే కదా స్పెషల్ అనమాట. ఇంకా ఆ రోజు అన్ని ఊర్ల నుంచి సంతకు వస్తారండి. హొసపేటలో సండే రోజు ఏముంటుంది, చాలా బాగా అన్నీ దొరుకుతాయండి మనకేం కావాల్సినవి అనేసి. ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే పల్లెటూర్లలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చి సండే రోజు అన్ని సంత చేసుకొని వెళ్తూ ఉంటారండి. చాలా రకాల ఐటమ్స్ మనకి ఏం కావాలని A to Z ఇక్కడ ఈ సంతలో దొరుకుతాయండి. అందుకోసమని అందరూ ఫుల్గా ఉంటారు సండే రోజు. టీబీ డ్యామ్ అంటే తుంగభద్ర నది దగ్గరలో ఉంది కాబట్టి అన్ని చేపలు మనకి ఏ రకం కావాలన్నా ఆ రకం చేపలు దొరుకుతాయండి ఇక్కడ. ఎండు చేపలు ఎక్కువగా సండే రోజు ఒకటే పెడతారు. పచ్చి చేపలు అంటే అంత లెక్క ఉంటాయి, డైలీ ఉంటాయి అన్నమాట. డ్యామ్ దగ్గరలో ఉంది కాబట్టి మనము తెలుసు కదా, పచ్చి చేపలు మంచి చేపలు తీసుకోవాలంటే, కూర చేసుకోవాలంటే ప్రతిరోజు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తే మాత్రం సంత రోజు మాత్రం నేను ఫస్ట్ ఇక్కడికే వచ్చేసానండి. ఎందుకంటే నాకు ఇవి చేపలు తీసుకుందాము, రొయ్యలు, చేపలు, చిన్న చిన్న పీతలు ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. నాకు చేపల కూర అంటే చాలా ఇష్టమండి. ఎండు చేపలు అంటే కొద్దిగా అన్నం వేసుకుని కలుపుకొని తిన్నా కానీ ఆ చేపల పులుసులో చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఎందుకో ఫస్ట్ నుంచి నాకు చిన్నప్పటి నుంచి అదే. ఇక్కడ ఎండు చేపలు, ఉప్పు చేపలు కూడా దొరుకుతాయండి. ఇవి చాలామంది తీసుకుని వెళ్తుంటారు, కానీ నేను 1-2 సార్లు చేశాను, ఉప్పుగా ఉన్నాయి, చాలా ఉప్పుగా అనిపించాయి, అందుకని తీసుకొని వెళ్ళలేదండి. చాలా టేస్ట్ ఉంటాయి ఇక్కడ ఏం తీసుకున్నా కానీ. నేను అవే ఎండు చేపలు మాత్రం తీసుకున్నాను. రొయ్యలు కూడా తీసుకుంటానండి, ఎందుకంటే కొద్దిగా పప్పన్నం లేక ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుందని. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి, చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి. మళ్ళీ ఎక్కడ హిందీ వాళ్ళందరూ చాలామంది ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఫస్ట్ టైం నేను ఫస్ట్ అట్లే చేపల కోసం వచ్చేసానండి. తర్వాత పూలు చూడండి ఎట్లా అంటే, కర్ణాటకలో పూలు ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ తులసి ఆకులతోటి మాల కట్టారండి, చాలా పెద్దగా, చాలా చూడడానికే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అది చూడడానికి చాలా నాకు సంతోషం అనిపించింది. అది చూడడానికి నేను చూడలేదు ఇంతవరకు ఇట్లా కట్టి అమ్ముతున్నారనేసి. వస్తుంటాను కానీ అట్లా తులసి మాల కట్టి ఉంటారని తెలియదు. అలాగే మన ఇంట్లో అవసరమైన చీపురు పరక నుంచి ఇంకా మన దేవుని పటాల హారాల వరకు ప్రతి ఒక్కటి మనకు 24 గంటలు మనకేం కావాల్సినవి అన్నీ దొరుకుతాయండి ఇక్కడ మాత్రము. ఒక్కటి కూడా మిస్ కాదండి. గంపలంట, అంటే వ్యవసాయానికి సంబంధించినవి గంపలు, చాటలు. మన సైడు చాటలన్నీ చాలా బాగా దొరుకుతూ ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా చూడండి చాటలకు అవన్నీ మెంతి ఇది మనం రుబ్బి పెడతాం కదా, అవన్నీ ఉన్నాయండి. బాగా చాటలు బాగా ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కటి చిన్న చిన్న ఐటమ్స్, సబ్బు పెట్టెలు కానీ, దువ్యాన్లు కానీ, అలాగే ఇంకా పెన్యాలు, మనం అంతలక చూస్తుంటాం కదా సంతలో ఎట్లా ఏమేమి దొరుకుతాయనేసి. అలాంటి ఐటమ్స్ ప్రతి ఒక్కటి రోడ్డు మీద పెట్టి ఉంటారండి. మనం షాపులలో పోయి కొంటే చాలా రేట్లు ఉంటాయి. షాపులలో దొరకనివి కూడా ఇక్కడ మనకు రోడ్ల మీదే దొరుకుతున్నాయి. రోడ్డుకు ఆవల్ల ఈ సైడు ఆ సైడు అన్ని సైడ్ల నుంచి ఇవే ఉన్నాయండి. మన ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం మనకు బయట దొరుకుతుంది అన్నప్పుడు మనం షాపులకి ఎందుకు వెళ్ళాలండి? తక్కువ రేట్లోనే దొరుకుతాయి కదా, అందుకోసం బయటకు వచ్చి ఇలా తీసుకుంటేనే బాగుంటుంది. అందరూ బాగా తీసుకుంటున్నప్పుడు మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. మనం కూడా తీసుకుందామని పబ్లిక్లో పెట్టి ఉంటారు కదా. అదే షాపులలో అయితే మనం అడిగింది ఒక్కొక్కటి తెచ్చి చూపిస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ మనకి ఏమేమి కావాలనే కూడా మర్చిపోయినా కానీ ఇక్కడ బయటకు వచ్చినప్పుడు అవి చూసిన వెంటనే మతికి వస్తాయి, ఇవి తీసుకోవాలి మన ఇంట్లో అవసరం ఉందనేసి. ఎందుకంటే షాపులలో పోతే మనం అన్ని లిస్టు రాసుకొని పోయి ఏమేమి కావాలని గుర్తుపెట్టుకొని వాళ్ళని అడిగి తీసుకొని రావాల్సి వస్తుందండి. ఇంకా మట్టి కుండలతో సహా ఉన్నాయండి ఇక్కడ. మట్టి కుండలు కూడా ఈ ఎండాకాలం కదండి, మట్టి కుండలు కూడా ఆల్రెడీ దీనికోసమని చాలామంది క్యూలో నిలబడి తీసుకొని వెళ్తారంటే ఆ రోడ్డు మొత్తం మట్టి కుండలు పెట్టేశారు. తెలుసు కదా, మట్టి పాత్రలో వండితే చాలా టేస్ట్ ఉంటాయి మన వంటలు అనేసి. అందుకోసం చాలామంది ఇప్పుడు పూర్వకాలంలో ఏమున్నాయి అవన్నీ ఇప్పుడు మళ్ళీ మనకు వస్తున్నాయండి. అట్లే ఆ రకంగా చేసుకునేడానికి. అట్లే మా ఇంట్లో ఒకటి ఉండి తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఏమైనా చిల్లర ఉంటే దాంట్లో వేసేస్తే మంచిది. ఎప్పుడైనా మనకు కావాల్సినప్పుడు అవసరమైనప్పుడు దేవుళ్ళకి పోతుంటాం కదా, తిరుపతికి కానీ ఇట్లా దేవస్థానానికి వెళ్ళినప్పుడు చేంజ్ కావాల్సి వస్తుంది. దేవస్థానాలకు ఉండిలో తీసుకున్న చేంజ్ ఉంటే బాగుంటుంది. అన్నీ ఎక్కడ చేంజ్ దొరకదు, ఎక్కువగా దేవుళ్ళకి వేసి పెట్టాలి కాబట్టి అట్లా ఉండి తీసుకుందామని ఒకటి తీసేసుకున్నాను. ఆల్రెడీ చూస్తుంటే ఇంకా తీసుకోవాలనిపిస్తుందండి, ఎందుకో తెలియదు, అంత బాగున్నాయి ఇవన్నీ. తీసుకోవాలని ఇంకా అన్ని బేరం చేశాను. అట్లే కుండలో నీళ్ళు తాగితే చాలా మంచిది. ఫ్రిడ్జ్లో దానికంటే కుండలో నీళ్ళు చాలా బాగుంటాయి. చూస్తుంటే చిన్న చిన్న పమ్మిదలు, చిన్న చిన్న కుండలు, పాత్రలు అవి చూస్తుంటే నాకు ఎందుకో తీసుకోవాలనిపిస్తుందండి. అవి పెమ్మిదలు ఇంటి ముందు వెలిగించుకోవడానికి ఇట్లా
చూడండి ఎంత బాగున్నాయా. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అంటే మన పల్లెటూళ్ళలో ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వచ్చి తీసుకుని వెళ్తుంటారు. అందుకని ఎప్పుడు కూడా చూసినా కానీ విజయనగర తాలూకా చాలా ఫేమస్ అయిపోయిందండి. ఇప్పుడు పూర్వకాలం ఎట్లా ఉన్నదో అట్లే రాజులు రత్నాలు రాసులుగా పోసి అమ్ముతుంటారు విజయనగర సామ్రాజ్యంలో అన్నారు కదా. అలాగే ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం అనేది పేరు పెట్టారనమాట, విజయనగర డిస్టిక్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.